అందరికీ నమస్కారం. పిరమిడ్ సేవాదళ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరళ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం మేడం. మేడం ముందు మీ ధ్యాన పరిచయం. నా పేరు సరళ మేడం. ములుగు డిస్టిక్ కమలాపురం గ్రామం అండి. నేను 2003లో వచ్చాను మేడం. అంతా అద్భుతం మేడం. ధ్యానం ద్వారా తలరాత తారుమారు మేడం. ధ్యానం వల్ల ఈ టైటిల్ నేను పత్రిసార్కే చెప్పాను. సార్ ధ్యానం ద్వారా తలరాత తారుమారు అని చెప్పేసరికి సార్ అన్నారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి సహస్రకోటి ప్రణామాలు. టైటిల్ బాగుంది మేడం, మీరే పెట్టారు, బుక్స్ కూడా మీరే చేయాలని సార్ అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. నేను ధ్యానం ఫస్ట్ నమ్మేదాన్ని కాదు మేడం. ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చాక అసలు నేనేంటనేది నేను తెలుసుకున్నాను. సార్ అన్నారు, టైటిల్ బాగుంది మేడం, మీరు ఇదే పెట్టండి, రాసేయండి బుక్స్ అంటే సార్కి అందిద్దాం అనుకున్నా. ఇలాగ సారు బాడీ వికెట్ చేశారు. నేను తర్వాతనైనా అమ్మకి ఇవ్వాలని నా కోరిక, చేయాలి. ధ్యాన ప్రచారం, సేవా భాగ్యం నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ధ్యానంలో తెలుసుకుంది. ధ్యానంలో రాకముందు నా పరిస్థితి ఎలా ఉందంటే అస్తవ్యస్తం. అసలు నేనేంటో సరళ అంటే కూడా ఎవరో కూడా తెలియని పరిస్థితి. ధ్యానం చేశాక అసలు సరళ అంటే ఏంటి అనేది నేను తెలుసుకున్నాను మేడం. ప్రతి సిట్టింగ్ ఫస్ట్ ధ్యానం చేస్తే కుదిరేది కాదు నాకు. కూర్చుంటే ఎక్కడ చెత్త కుండీలో చెత్త ఎలా ఉంటుందో అన్ని ఆలోచనలు వచ్చేది నాకు. మనుగూరు నుంచి రమా మేడం అనేసి మా ఇంట్లో సార్ చేస్తున్నారు ఆల్రెడీ మా సార్. కానీ మా సార్ని నేను నమ్మేదాన్ని కాదు. ఎలా ఇంట్లో కూర్చుంటే, ధ్యానంలో కూర్చుంటే ఈ ఆరోగ్యపరంగా ఎలా తగ్గుతాయి అనేసి నేను మా సార్ని మా ఇద్దరికి డిస్కషన్ ఇంట్లో అయ్యేది. మా సార్ కూడా హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆయన ఫస్ట్ చేస్తూ ఉంటే మా సార్ని నమ్మలేదు. మనుగూరు రమా మేడం ఫోన్ చేసి, నేను అప్పుడు డిప్రెషన్కి వెళ్ళాను మేడం. వెళ్ళడం వల్ల ఇక నాకు ఎలా చేయాలో అర్థం కాకపోయేది. వాళ్ళు ఒకరోజు మనుగూరు నుంచి ఒక 6 వచ్చారు మేడం. ఇటు వరంగల్ నుంచి కిషన్ రెడ్డి సారు వాళ్ళు, ఇక్కడ వీళ్ళు ఒక 6 వచ్చారు. వాళ్ళు 12 మందికి చేసి ఏమన్నా టిఫిన్ పెడదామన్నా ఆ శరీరం సహకరించేది కదా. అన్నీ ఇంట్లో ఉన్నాయి కానీ నా బాడీ సహకరించేది కాదు అనేసి, ఇలా చేయండి మేడం అనేసి ఆ మేడం చెప్పడం వల్ల సరే నేను ఎన్నో ఎర్రగడ్డ ఇక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నా మేడం. డిప్రెషన్కి వెళ్ళాను. కరెంట్ ట్రీట్మెంట్ 2 సార్లు ఇచ్చారు. సెకండ్ టైం ఇచ్చారు. ఇంకా అయిపోయే స్థితి. నేను అనుకున్నాను, అసలు ధ్యానం అంటున్నారు, అసలు కూర్చొని చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో అనేసి కూర్చున్నాను మేడం. కూర్చుంటే నాకు ఆలోచనలు విపరీతమైన ఎక్కువ వస్తున్నాయి. కళ్ళు మూస్తే, ఏంటి మేడం మీరు శ్వాస మీద ధ్యాస అన్నారు, అసలు ఎలా ఇది నాకేమో అర్థం అవ్వట్లే అంటే, లేదు మేడం ఎక్కువ వచ్చినా మీ మంచికి వచ్చినాయి అనుకొని మీరు కూర్చోండి, ఒక 41 రోజు దాకా చేయండి అనేసి అంటే, సరేలే. మా వారు డ్యూటీకి వెళ్ళేవారు. అక్కడ కంపెనీ కమలాపురంలో ఉండేది, ఏపీరెంట్స్ ఫ్యాక్టరీ. అక్కడికి వెళ్ళేవారు. మా చిన్నపిల్లలు 5 సంవత్సరాలు బాబు, పాపకు 3 సంవత్సరాలు. వాళ్ళ క్యారేజ్ పెట్టి స్కూల్ పంపించేదాన్ని, ఈయన డ్యూటీకి పంపించేదాన్ని. మధ్య ఈ 4 రూముల్లో కూర్చునేదాన్ని. అప్పుడు 12 పిరమిడ్లు 3 తెచ్చుకొని 3 పెట్టుకున్నాను ఒక రూమ్లో. పెట్టుకున్నాక మేడం ఇక వాళ్ళు ఈ పిల్లలు స్కూల్ పంపించే సార్ని నేనేమో ఆఫీస్కి పంపించేదాన్ని, కూర్చునేదాన్ని. ఇంకా 2 గంటల వరకు నాకు ఇంకా ఏమీ ఉండదు. ఇక చక్కగా ఒక సిట్టింగ్లో ఒక 3 గంటలు 4 గంటలు కూర్చునేదాన్ని. అయినా విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. కళ్ళు మూస్తే ఆలోచనలు, ఎలా చేయాలి, ఇంకా నాకు సావే శరణ్యమా అనేసి నేను అనుకున్నాక తర్వాత చేద్దాం ఈ 41 రోజు అన్నారు కదా మేడం. చేశాక మేడం తర్వాత 30 రోజులు కావటమే కొంచెం తగ్గుముఖం పట్టినవి నాకు అనిపిస్తుంది. అరే ఇదేదో బాగుందనేసి 41 రోజు కావటం చేశాను. అసలు ఆలోచన రహిత స్థితి, ఏ ఆలోచనలు లేవు. బాగుందనేసి, మాకు పొలాలు ఉన్నాయి మేడం. అక్కడ కొంచెం రైతు వారిగా చేస్తుంటే కూలీళ్ళు వస్తే ఆ కూలీళ్ళతోటి మందు చల్లిస్తుంటే ఇట్లా గట్ల మీద కూర్చొని నేను ధ్యానం చేసుకునేదాన్ని. ఇట్లా విప్ప చెట్టు ఉండేది, విప్ప చెట్టు కింద ధ్యానం చేస్తున్నా. అక్కడ నాకు ఇక్కడ వరి మొక్కలు కనిపిస్తున్నాయి మేడం చూస్తుంటే. కానీ ఏంటి ఇది నా భ్రమణ ఏంటా అనుకొని మళ్ళీ చూస్తే, మళ్ళీ కళ్ళు మూసుకున్నాక యథావిధిగా నా ప్రతిబింబం, నా బొట్టు, ముక్కు పుడక చూసుకున్నాక అప్పుడు నేను గ్రహించా, ఆహా ఇదే అద్భుతం. అరే అంత రంగంలో ఇంత అద్భుతం పెట్టుకొని మనం ఎక్కడెక్కడ బయట వెతుకుతున్నాం, అక్కడ ఏమీ లేదనేసి నేను తెలుసుకున్నాను మేడం. అంతరంగంలో అరంగలం వెళ్తే అన్ని అద్భుతాలే అని నేను తెలుసుకున్నది సత్యం. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అద్భుతం మేడం ధ్యానం. ఓకే. సేవ చేయడం ఎక్కువ మేడం.
పత్రి సార్ 2012లో కమలాపూర్ వచ్చారు, పిరమిడ్ ఓపెనింగ్ చేశారు. అక్కడ ఒక 2000 మంది 3000 మంది థాట్ పెట్టాం, కానీ 5000 మంది వచ్చారు ప్రోగ్రామ్కి. మాకు అప్పుడు కంపెనీ నడిచేది, పెద్దది తీసుకున్నాం మేము హాల్. అందులో చేసేసరికి మేము స్టన్ అయ్యాం, ఇంతమంది రావడం ఏంటి ఈ ప్రోగ్రామ్ కానీ అది చూసేసరికి ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. చాలా అద్భుతంగా జరిగింది, 5000 మందితో జరిగింది. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో నేను పిల్లలకు స్కూల్ కాలేజీలో ధ్యానం చెప్పడం, ధ్యాన విద్యార్థి మీ సబ్జెక్టు మేడం అని నాకు సార్ చెప్పడం. నేను అన్నాను, సార్ నేనేం చదువుకోలేదు, నేనంత చదువుకున్న దాన్ని కాదు, నేను పిల్లలకి నేను ఎలా బోధించాలంటే, మేడం మీరు ఆత్మ చదువు చదివారు, మీ లోపల సబ్జెక్టు చాలా ఉంది, మీరు చెప్పగలుగుతారని అన్నారు. నాకు అది నేను మరవలేను మేడం. అది సార్ చెప్పడం నాకు అసలు అది ఇందా నుంచి నాకు ఎట్లా వస్తుందో తెలియదు. అద్భుతంగా నేను ప్రతి స్కూల్లో పిల్లలకు, కాలేజీల్లో అన్నిటికీ సబ్జెక్ట్ చెప్పాను. అద్భుతం. అది తలుసుకుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇది దుఃఖము కాదు మేడం, ఆనంద బాష్ప. 18,000 పాంప్లెంట్లు పంచడం జరిగింది మేడం. పోలీస్ స్టేషన్లు, మండలం మంగపేట, ఎటునాగరం తాలూకు, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని తెలుసుకొని, మళ్ళీ బయ్యారం పోలీస్ స్టేషన్లో, సార్ మేము శాఖార ర్యాలీలు తీస్తున్నాం, మేము 18,000 పాంప్లెంట్లు పంచాలి, డోర్ వేయాలి అనేసి అన్నాక వాళ్ళు సహకరించారు. మాకు 18,000 పాంప్లెంట్లు పంచాం. సార్ 2012లో వచ్చి మాకు పిరమిడ్ ఓపెనింగ్ చేసి పెద్ద క్లాసెస్ జరిగింది అక్కడ. అద్భుతమైన క్లాస్ జరిగింది. అది చాలా గ్రేట్ మేడం. అది జరగడం చాలా గ్రేటు. అసలు ఈ ధ్యానం అనేదే చాలా అద్భుతం. తెలుసుకుంటేనే ఉన్నది ఇందులో రహస్యం. ధ్యానం అనేది అద్భుతం మేడం. మీరు పిరమిడ్ సేవదల్లోకి ఎలా వచ్చారు మేడం? ఎలా వచ్చానంటే, మా సారు సేవ చేయాలి ఎక్కువ, ధ్యానం చెప్పాము, సేవ కూడా మనకు ఆ భాగ్యం ఇచ్చారు గురువుగారు, సేవ చేయాలని మా సార్ చెప్పడం. నన్ను 10 రోజులు ఇక్కడ ఉండండి, సేవ చేయండి అని పంపించారు. ఆయనకు నా ఆత్మ ప్రణామాలు. మా సార్కి చెయ్యాలి, సేవే మహాభాగ్యం అని తెలుస్తున్నా మేడం. సేవ చేస్తుంటే మనకు తెలుస్తుంది అక్కడ. ఏం నేర్చుకున్నారు మేడం సేవ ద్వారా? సేవ ఎవరితోటి ఎలా మాట్లాడాలి, మనం ఎంత తినాలి, ఎలా తాగాలి అనేది అక్కడ సబ్జెక్టు అక్కడ చూస్తుంటే జనాల్ని మనకు తెలిసిపోతుంటుంది మేడం. మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మేడం? పిరమిడ్ సేవాదల్లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత, వాళ్ళ సభ్యులుగా జాయిన్ అయిన తర్వాత సేవ ఎలా చేయాలి అనే విషయం మీద మీకేమైనా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది? అక్కడ చెప్తారండి. ఆ సారు, పెద్ద సారు ఉంటారు ఒకరు, ఆ సార్ పేరు నాకు తెలీదు. ఇలా చేయాలి, సేవ వడ్డించే వాళ్ళు ప్రేమగా పెట్టాలి, మీరు ఇసుకుంటూ పెట్టకూడదు, ప్రేమ తత్వంలో పెడితే వాళ్ళు తిన్న వాళ్ళకు కూడా ఆ ప్రేమ అందుద్ది అనేసి. నాకు పత్రి సారు బాడీ బెకెట్ చేసిన సంవత్సరం నా ఎంబటే ఉన్నారు సార్. అసలు నాకేంటో అర్థం కాలే, నా కాళ్ళు లాగుతూ ఉండేది. అసలు సార్ వచ్చి ఎంబటే తీసేసుకునేది గంట. ఏంటి అసలు అనుకునేదాన్ని. తర్వాత నాకు తెలిసింది, ఆహా ఇదా అనేసి. నాకు తర్వాత ధ్యానంలో కూర్చుంటే తెలిసిపోయేది మేడం. చాలా అద్భుతం. ఏమేమి సేవ చేశారు మేడం పిరమిడ్ సేవాదల్ ద్వారా? ఈ సేవ ద్వారా ఇంటి దగ్గర మాత్రం పిల్లలకు ధ్యానం బోధించడం అండి. స్కూళ్ళలోకి వెళ్తాను నేను, అక్కడ అదొక సేవే కదా మేడం. ఈ సేవదల్లో వడ్డించడం, కుర్చీలు ఉంటే కుర్చీలు జరపడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం అన్నీ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినా. కానీ ఏ పని ఉంటే ఆ పని చేయాలి, ఎందుకంటే మన బాధ్యత అది. సో ఆధ్యాత్మిక ఎదుగుదలలో సేవ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సేవ చేస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది మేడం. సేవలో ఉన్నదే గొప్పతనం. అది సార్ చెప్పిన సబ్జెక్టు, సేవాభావమే గొప్పది మేడం అనేసి చెప్పారు. అది తెలుస్తున్న సత్యం. సేవలో మీరు ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఎవరిని తీసుకుంటారు? తీసుకోవాలంటే పత్రి సార్ని దగ్గరుండి మరీ ప్రేమగా, అసలు సారు తలుసుకుంటేనే అసలు ఆ ఒళ్ళు పులకరిస్తుంది ఇప్పుడు. అలా అసలు సార్ దగ్గరుండి మరీ చెప్పేవాడు, ఇలా చేయాలి మేడం, అలా చేయాలి అని చెప్పేవాడు. సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. చాలా అద్భుతం. సారు దొరకడమే మహాభాగ్యం. సో ఎప్పుడైనా మరి మీరు చక్కటి సేవ చేసినందుకు పత్రి సార్ నుండి ప్రశంసలు అందుకోవడము, ఏమైనా బిరుదులు తీసుకోవడం కానీ, సన్మానం చెప్పించుకోవడం కానీ జరిగింది? నాకు ఎక్కడంటే వరంగల్లో మనకు ఇచ్చారు, బిరుదు ఇచ్చారు ఒకటి. ఏం బిరుదు ఇచ్చారు? ధ్యాన మహాయజ్ఞం అని 3 days పెట్టారు అక్కడ. పెట్టడం వల్ల మనకు, మీరు మాకు చాలా బాగా నచ్చారు మేడం అన్నారు. అదేంటో నాకు తెలియదు అసలు, సార్ అనేసారు. అసలు ఏంటి నేను నచ్చడం ఏంటి సార్కు అంటే, సార్ లోపల చూస్తారు. ఆహా ఇదా అనేసి నేను తర్వాత ఇంటికి వెళ్ళాక ధ్యానం చేశాక తెలిసింది నాకు. అంటే లోపల మనం వెతుకుతూ ఉంటాడు సారు. అది చూసి నాకు, నేను వండర్ అయ్యా మేడం. చాలా అద్భుతం అనిపించింది అది. మీరు ఏం చెప్తారు మేడం సేవ గురించి చెప్పాలి అంటే? ఇంకా సేవ చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. ప్రతి సేవ మనం అందుకోవాలి.
అందుకోవడే మహాభాగ్యం. అది మనకు దొరకడమే మహాప్రసాదం. పిరమిడ్ సేవాదల్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి రమ్మంటే ఏమనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది మేడం. పిరమిడ్ మన సేవ దొరకడే మహాభాగ్యం. అక్కడికి వెళ్ళి వడ్డీయడము, అక్కడ కూర్చొని ధ్యానం చేయడం. ఈ పిరమిడ్ సేవాదల్లో సేవ చేస్తున్నందుకు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది మేడం? అక్కడ కూర్చుంటే ధ్యానంలో మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది మేడం. అది శక్తి స్థలం. చాలా ఇది మొత్తం ప్రాంగణం మొత్తం శక్తిమయమే మేడం. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. అది చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదల్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పిరమిడ్ సేవాదల్ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.